చేరికడ ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. దేవుని యొక్క మహాకృపలో మరి జనవరి మాసము 1వ తేదీ ఎంతో ఆర్భాటంతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నాం. అయితే ఆ రోజు చెప్పినటువంటి హ్యాపీ న్యూ ఇయర్ ఏమైనా ఇప్పటి వరకు అంత హ్యాపీగా ఏమైనా ఉన్నారా లేదా అని పరిశీలన చేసుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం చాలా తేలిక నోరుతో, కానీ అది మనలో జరుగుతుందా లేదా అనేది చూసుకోవటం చాలా కష్టమైనది. ఈరోజు హ్యాపీగా గడిచిందా? నా ఇంట్లో వాళ్ళంతా మరి దేవుణ్ణి ఘనపరిచిన రోజే నిజమైన హ్యాపీ న్యూ ఇయర్. ఎవరి దారిన వారుండి ప్రభువును మహింపరచకుండా ఆయనకి రావలసిన ఘనత రానీక మన ఇష్టారాజ్యంగా తిరిగి ఉంటే జ్ఞాపకం చేసుకోవాలి, ఇది నా జీవితంలో హ్యాపీ న్యూ ఇయరేనా? ఏషియా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఏషియా గ్రంథం 58:11. అవునండి. ఎవరు నడిపిస్తారంట? దేవుడు నడిపిస్తాడట. ఎప్పుడంట? నిత్యము అంటే డైలీ, రోజు అని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావేమో నేను తిన్న ఆహారం నన్ను నడిపిస్తూ ఉంది, నేను చేసుకున్నటువంటి నా కుటుంబ వ్యవస్థ అంటే భర్త కావచ్చు లేక భార్య కావచ్చు, మా వల్ల మేము సంపాదించిన దానివల్ల నడుస్తున్నాం. ఎంతోమంది సంపాదించడానికి పనులకు వెళ్ళి తిరిగి రాకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మనం గనక గమనిస్తే మరణం ఎప్పుడొచ్చునో ఎవరికి తెలియదని రాసింది బైబిల్లో. అది ఏ క్షణమో తెలియదు. తెలిస్తే ఎవరైనా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నము చేస్తాం. కాబట్టి దేవుడు నడిపిస్తాడు నిన్ను నిత్యము, త్రూ అవుట్ 365 days లేదా 366 days, అంటే సంవత్సరానికి ఉన్నటువంటి 365 రోజులు. ఈ సంవత్సరం 365 రోజులే ఉంటాయి. ఎందుకంటే లీప్ సంవత్సరం వస్తేనే 366 రోజులు ఉంటాయి, అంటే పోయిన సంవత్సరం. అంటే లీప్ సంవత్సరంలో అమెరికాకి ఎలక్షన్స్ జరుగుతాయి, అదొక గుర్తుపెట్టుకుంటే చాలు, ఓహో ఇది లీప్ సంవత్సరం అని. లేదు, క్యాలెండర్ చూస్తే 29 రోజులు కనపడితే ఫిబ్రవరిలో అది లీప్ సంవత్సరం అని. 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది. సూర్య గ్రహణ దాని యొక్క పరిభ్రమణను బట్టి వస్తుంది. కీర్తన గ్రంథము 23:1లో కాబట్టి దేవుడు నీ కాపరి, లేమి లేదు అని చెప్పి రాసుకున్నటువంటి దావీదు, మరి నిజంగా లేమి ఉందా? లేదు. ఏం లేమి లేదంటే ఒకవేళ కుటుంబ సంబంధంగా ఆర్థిక పరంగా నీకేమైనా లేమి కలిగి ఉండొచ్చేమో, కానీ దేవుడు వాక్యం మాత్రం సమృద్ధిగా ఉంది. వాక్యం నీ దగ్గర ఉంది, పాటలు నీ దగ్గర ఉన్నాయి, పరిచర్య నీ దగ్గర ఉంది, ప్రార్థన నీ దగ్గర ఉంది, అన్నీ కొదవ లేకుండా ఉన్నాయి. అవన్నీ ఏమైనా కొరవైతే నాకు లేమి లేదు అని చెప్పచ్చు. ఎవరైనా అలాగ చేస్తుంటే కనుక వారికి లేమి కలిగిందని అర్థం. యెహోవా వాళ్ళకి కాపరి కాదు, వాళ్ళు లేమిలోనే ఉంచారు. ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు. ఆదికాండము చాలు. క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడు అవ్వాలి అని అంటే కొంచెం కొంచెంగానే ఎదగాలి. సరే, ఒక పిల్లవాడికి వాళ్ళమ్మ పొలం దగ్గరికి తీసుకొచ్చి, అరే మీ తాత ఇగో 1 ఎకరం ఇచ్చాడు, మీ నాన్న దాన్ని 4 ఎకరాలు చేశాడు అని చెప్పిందంట. అయితే మరి నువ్వు పెద్దవాడైన తర్వాత ఎన్ని ఎకరాలు చేస్తావు అన్నాడంట.
అప్పుడు అన్నాడంట కుమారుడు, ఆ పొలం పని ఎవడు చేస్తాడు, అమ్మేస్తానన్నాడంట. అంటే తాత చేసిన పని తండ్రి చేయట్లేదు, తండ్రి చేసినంత పని కొడుకు చేయట్లేదు. ఎందుకంటే తండ్రికి ఏదో 10వ తరగతి దాకా చదువుకున్నాడు, కానీ ఇప్పుడు వీడు బీటెక్లు చదువుకొని హైదరాబాద్లో నెలకే 50,000 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎంత వస్తుందమ్మా పొలం మీద? అంత చాకరీ చేసినా కూడా ఏమొస్తుంది అని అంటే వాళ్ళ నాన్న అన్నాడంట, మంచి గింజలు వస్తాయి, మంచి ఆరోగ్యం వస్తుంది. ఏది? పొలం పని చేస్తే. మరి నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు కదా, నీకు ఇప్పటికే ఏమొచ్చినాయిరా? నడువుల నొప్పులు వచ్చినాయి, గ్యాస్ నొప్పులు వచ్చినాయి, తలనొప్పి వచ్చింది, నిద్ర లేకుండా పోయింది, సరైన ఆహారం తింటలేదు అని వాళ్ళ నాన్నగారు ఏకరువు పెట్టాడంట. డబ్బులు వస్తున్నాయి నీకు, కానీ ఆరోగ్యం లేదు కదా అన్నాడట. నిజమే అది. ఈ రోజున చాలామంది పని చేయరు. కొంతమంది పని కల్పించుకొని చేస్తారు, కొంతమంది ఏం చేస్తాం లేని బద్ధకంగా చేస్తారు. పని కల్పించుకొని చేసేవాడు ఎప్పుడు కూడా బాగుపడతాడు. దేవుడు అంటున్నాడు, ఇస్సాకు ఎలాగండి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు, అలాగ నీవు కూడా అభివృద్ధి చెందుదువు గాక. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. సంవత్సరం అంతా దేవుని కనులు మన పైన ఉంటాయి. మొత్తం టోటల్ 365 డేస్ దేవుని యొక్క కనులు సంవత్సరం అంతా కూడా మన పైన ఉంటుంది. ఈరోజు దేవుడు లేడు అనబాకు. వర్షం వచ్చింది, ఏం వర్షం, ఏం దేవుడు అనకు. ఎండ కాసింది, ఏం దేవుడు అనకు. చలి కాసింది, ఏం దేవుడు అనకు. కష్టం వచ్చింది నీకు, ఈ రోగం వచ్చింది, ఏం దేవుడు అనకు. ఈరోజు అన్నం తినలేకపోయావు, మత్తుగా ఉంది, తలనొప్పిగా ఉంది, కడుపుల నొప్పిగా ఉంది, ఏం దేవుడు అనకు. ప్రతిదీ కూడా దేవుడికి తెలియకుండా రాదు. చాలామంది అనుకుంటారు నాకే ఎందుకు వచ్చింది అని. ఇలాగ ఎంతమంది అనుకుంటుంటారో, కోట్ల మంది అనుకుంటుంటారు. అంటే వాళ్ళకు రోగం వచ్చినప్పుడు అందరూ బాగుంటారు, అదే బాధ అక్కడ. అందరూ కనుక కొంచెం కుయ్యో మొర్ర అంటుంటే ఏమనరు. అర్థమవుతుందండి? ఒక ఆమెకు రోగం వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా బాగుంటే నాకే ఎందుకు వచ్చిందంట. కానీ అందరికి వచ్చింటే అందరూ మనలాంటి వాళ్ళేలే, గొడవ లేదు అసలు అని అనుకుంటారు. కాబట్టి లోకంలో అందరికీ ఒకసారి రోగం అనేది రాదు. వచ్చింది అని అంటే అది దేవుని యొక్క ఉగ్రత. అది కోవిడ్ అందరికీ కనుక వచ్చింటే ఏమైపోయేవాళ్ళు. దేవుడు కృప చొప్పున మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడికి అయితే రాలా. కుటుంబంలో ఒకళ్ళకి వచ్చిందేమో, లేదా ఇద్దరికి వచ్చిందేమో, కానీ కుటుంబం మొత్తం కూడా సఫర్ అవ్వలేదు. కొంతమంది చనిపోను లేదు, కోవిడ్లో కూడా తట్టుకొని బతికిన వాళ్ళు ఉన్నారు. అయితే లక్షల్లో చనిపోయిన మాట నిజం. అయితే ప్రపంచ జనాభా 800 కోట్లలో ఒక 10 కోట్ల మంది కూడా ఏం చనిపోవాలి. దేవుని యొక్క మహాకృపది. కాకపోతే ప్రపంచం మొత్తం వచ్చింది, అది దేవుడి యొక్క ఉగ్రత అంటారు. కాబట్టి బైబిల్లో దేవుడు చెప్పాడు, అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ యుద్ధములు, అక్కడక్కడ వర్షము, అక్కడక్కడ కరువులు వస్తూ ఉంటే అవి కలుగుతున్నాయి అంటే నేను దగ్గరగా రాబోతున్నానని అనుకోండి అని సూచనలు చెప్పారు. అవన్నీ సూచనలు, మరి ఎప్పుడు వస్తాడనేది మనము చెప్పలేము. కాబట్టి సంవత్సరం అంతా కూడా ఆయన కనులు మన పైన ఉంటాయి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం. 31వ అధ్యాయము 9వ వచనం. ఏడుస్తూ వెళ్ళాలి, చక్కని మార్గాన్ని దేవుడు దయచేస్తాడు. చూసారా? ఏడుస్తూ కనుక దేవుడితో కనుక మనం వస్తే అదేంటంటే దేవుడి దగ్గరికి వచ్చే సంతోషంగా ఉండాలి కదా. ఏడవమంటారంటే పాపాన్ని బట్టి. ఎందుకు ఏడవాలి? పాపాన్ని బట్టి. పిల్లవాడు ఎందుకు కొడతారు? తప్పు చేశాడు కాబట్టి. కొట్టారు కాబట్టి అమ్మా నాన్నలు కొట్టిందా అని ఎదురు తిరగకుండా ఏం తప్పు చేసామని అడగాలి. కాబట్టి మనం ఏం తప్పు చేసామనంటే తవ్వుకుంటే కనపడతాయి,
తవ్వకపోతే ఏది కనపడదు. ఏనుగుల్ని చంపాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గోతులు తీసి దాని మీద కర్రలు పరిచి ఆ కర్రల మీద గడ్డేస్తారు. చూడటానికి ఎలాగుంటుందంటే మామూలు దారిలాగానే కనపడుద్ది. కానీ అక్కడికి వచ్చినప్పుడు ఆ గడ్డి తినడానికని అది కాలు ముందుకే వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. గడ్డి ఉన్నప్పుడు మరి కింద దొరికితే ఇంకా ఈజీ, దానికి పైనుంచి కొమ్మ ఇరుచుకొని తీసుకునే దానికన్నా ఇది హాయిగా ఉంటుంది, త్వరగా తినొచ్చు. ఆడేం చేస్తాడంటే ఆ గోతికి ముందుగా కొంచెం దూరం నుంచే గడ్డిని పరుస్తాడు. అది తీసుకుంటూ 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 ఒక అడుగేసినా చాలు కరెక్ట్గా దాని మీద. ఎందుకంటే ఏనుగు లేవగలదా? లేవలేదు. కాబట్టి అలాగ ఉరులు అడ్డుతారనమాట. ఉరులొడ్డి ఏనుగుల్ని చంపుతారు. మరి ఏనుగుల్ని తీయాలంటే కష్టమే, క్రేన్లే లేవు అడవుల్లో ఆ రోజుల్లో. మనుషులే చాలామంది తాళ్ళేసి దాన్ని చాలామంది మనుషులు కలిసి దాన్ని లాగుతారు. మంచిది. మనల్ని కూడా సాతాను అలాగా ఉరులొడ్డి మనల్ని వాడి వైపుకి లాక్కుంటాడు. మనం దాంట్లో నుంచి ఇంకా బయటికి రావటం జరగదు. కాబట్టి వారు ఏడుస్తూ గనక వెళ్ళి ఉంటే గనక చక్కని మార్గంలో దేవుడు నడిపిస్తాడు. చదవండి. ఎట్లాగంట? తొట్టిల్లకుండా మంచి దేవుడు అండి. నీటి కాలువలు అంటే దాహం వేసినా నీళ్ళు తాగొచ్చు. నీళ్ళు ఉంటే చల్లగా ఉంటుంది వాతావరణం, పచ్చని చెట్లు ఉంటాయి, పడుకోవచ్చు, విశ్రమించవచ్చు. కాబట్టి గుళ్ళన్నీ కూడా ఎక్కడ వెలుస్తాయి? ఎక్కువగా నదీ తీరాల ఇక్కడ ప్రాంతాల్లోనే గుళ్ళు ఉంటాయి. ఎందుకంటే గబిక్కిన నీళ్లు కడుక్కోవడానికి ఎంతమంది వచ్చినా కూడా సరిపోతాయి. ఎన్ని ట్యాంకులు పెడితే సరిపోతాయి? కాబట్టి ఇప్పుడు కుంభమేళ జరుగుతూ ఉంది. ఎన్ని కోట్ల మంది అంటే రోజుకు 1 కోటి మంది వస్తున్నారట. ఇప్పుడు 10 రోజులైంది, 10 కోట్ల మంది వచ్చారట. దేవుని యొక్క ప్రేమలో మరి అలాగా దేవుడి వైపు మరి వాళ్ళు చూస్తూ అదొక పుణ్యం అనుకుంటున్నారు. మరి దేవుని యొక్క కార్యాలని వాళ్ళు అనుకొని మరి అక్కడ విభూది పూసుకొని గుడ్డలు లేకుండా అఘోరాలు వీళ్ళంతా తిరుగుతూ ఉంటారు. అక్కడ రకరకాల వ్యాపారాలు జరుగుతాయి. సరే, ఏదేమైనా కానీ మనుషులు వచ్చారని చెప్తున్నారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. ఒకవేళ నీకేమైనా కొంత అనారోగ్యం ఉండి స్వస్థత లేకుండా ఉందేమో దేవుడు చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక స్పెషల్గా రాసింది ఏంటంటే ఐగుప్తులో నుంచి మీరు వచ్చారు కదా, ఆ ఐగుప్తు రోగాలు అసలు లేకుండా చేస్తా అన్నాడు. 53 రోగాలు ఉన్నాయంట ఐగుప్తులు అది వీళ్ళు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఇంకెక్కువ ఉండుంటాయి అనుకోండి. మరి ఆ 53 రోగాలు వీళ్ళకి రాకుండా చేస్తా అన్నాడు. అదే 28వ అధ్యాయము 15వ వచనం నుండి ద్వితీయోపదేశకాండంలో వరుసగా 52వ వచనం దాకా అనుకుంటారు. ఈ యొక్క రోగాలన్నీ రాశాడు. అట్లా ఏమేమి వస్తాయో అన్నీ రాశాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి ఏం చేస్తానంటున్నాడంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. నమ్మాలి, దేవుడు వైపు చూస్తే మనం నమ్మాలి. మరి ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నారు. నాకు క్యాన్సర్ పోయింది, మరి గుండె నొప్పి వస్తే పోయింది, పక్షవాతం వస్తే పోయింది, ఇలాగా చాలామంది సాక్ష్యాలు చెబుతున్నారు. నా బతుకు మారింది, నా జీవితం మారింది, సిగరెట్లు మందులు పోయాయి, కొట్టడాలు పోయాయి, తిట్టడాలు పోయాయి, సౌమ్యుడిగా మారిపోయాము, నేను కూడా సౌమ్యురాలుగా మారిపోయాను అని సాక్ష్యాలు చాలామంది చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుడు రోగ స్వస్థతే కాదు, మనసుకు కూడా స్వస్థత కావాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. 61వ అధ్యాయం 10వ వచనం. రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలి. కాబట్టి మనం ఏం ధరించుకోవాలి? రక్షణ. మరి బాప్తిజం తీసుకున్నామంటే రక్షణ పొందినట్టే కదా. రక్షణ పొందాము అని అంటే మారుమనసు వచ్చినట్టే కదా. మారుమనసు వచ్చిందంటే దేవుడికి ఇష్టంగా నడిచినట్టే కదా. దేవునికి ఇష్టంగా నడిచామంటే ఆయన వచ్చే వరకు మనం బలంగా నిలబడతామనే కదా. కాబట్టి దేవుడు వచ్చే వరకు మనం స్థిరంగా ఈ రక్షణ వస్త్రాన్ని ధరించుకునే ఉండాలి. యుద్ధానికి వెళితే ఏం ధరించుకుంటారు? కవచాలు ధరిస్తారు కదా. మరి అలాగే హిమాలయాలు ఎక్కాలంటే ఏం ధరిస్తారు? చలికోట్లు మరియు చెప్పులు, బూట్లు ఎలాగుంటాయంటే
ఆ ఐస్లో గుచ్చుకునేటట్టుగా ఉండేటువంటి ముళ్ళ బూట్లు ఉంటాయి, అవి వేసుకుంటారు. అలాగే ఆక్సిజన్ కూడా తీసుకెళ్తారు. ఆక్సిజన్ అంటే పైకి వెళ్ళే కొంది ఈ యొక్క గాలి ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకని వాళ్ళు పీల్చలేరు, ఆ గాలి చల్ల గాలిని పీల్చలేరు. అందుకని అప్పుడప్పుడు ఆక్సిజన్ కూడా వాళ్ళు వాడాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మోసుకొని పోవాలి వాళ్ళు. మళ్ళీ చేతిలో ఒక 2 కర్రలు గుచ్చుకొని ఎక్కడ లోతు ఉందా, ఎక్కడ సరిగా ఉందా లేదా గట్టిగా ఉందా లేదా చూసుకొని అటువైపే వెళ్ళాలి వాళ్ళు. కొంచెం లోతుగా ఉన్న వైపు వెళ్ళారనుకోండి పడిపోతారు. కాబట్టి అలా పడిపోకుండా చాలామంది చనిపోయారనుకోండి, చాలామంది బతికారు కూడా. కాబట్టి 43వ అధ్యాయము యెషయా గ్రంథం 19వ వచనం, నూతన క్రియ చేస్తున్నాడు దేవుడు. ఏం చేస్తాడంటే దేవుడు నూతన క్రియ. మరి నూతన సంవత్సరం అని మనం పెట్టుకున్నాం, కానీ రక్షణ పొందిన వాళ్ళ హృదయాల్లో ఏం జరిగినట్టు చెప్పండి? నూతన క్రియ జరిగింది వాళ్ళలో. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసంతో గడిస్తే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. చదవండి 5వ అధ్యాయము 6వ వచనం. ఎలాగ నడుచుకోవాలి? మరి ఒకవేళ 2025 సంవత్సరానికి వచ్చావు, మరి ఈ సంవత్సరం అన్నా వెలిచూపులు లేకుండా, అంటే దిక్కులు చూడకుండా, ఏముందిలే అన్నట్టుగా చూడకుండా, మరి దేవుడు వైపు చూస్తూ మరి క్రియ నీలో జరగాలని, విశ్వాసంతో నడిచే క్రియలు నీలో ఉండాలని ఆశపడతా ఉన్నాం. యెషయా గ్రంథంలోనే 46వ అధ్యాయము 4వ వచనం దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని రక్షించువాడని చెబుతున్నాడు. కాబట్టి ఆయన ఎత్తుకోవడమే కాదు, రక్షిస్తాడు. ఇశ్రాయేలుని ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన వాళ్ళు ఎత్తుకొని వెళ్ళి తీసుకెళ్ళి కనాన్ దాకా నడిపించిన దేవుడు. 40 సంవత్సరాలు పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెనుల దెబ్బలు తగలకుండా, మరి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను దేవుడు వారి ముందున నడిచి క్షేమముగా వాళ్ళని నడిపించిన దేవుడు. అయినా వాళ్ళ మాట వినలేదు. చాలామంది మాట వినరు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానవంతులుగా నిన్ను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? జ్ఞానవంతులు ఉన్నారు, బైబిల్లో ఉన్నారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి జ్ఞానవంతులు తమ ఇల్లును కట్టుకుంటారు. ఇల్లు అంటే మీరు అనుకుంటున్నారు భూమి మీద కాదు, హృదయం అనే ఇల్లు. హృదయమే దేవుని ఆలయం, అది ఆయన ఇల్లు, ఆయన నివాస స్థలం. కాబట్టి ఏ ఇల్లు కట్టుకుంటుంది అంటే తన గృహాన్ని హృదయంలో కట్టుకుంటుంది. అంటే గృహంలో ఉన్న వాళ్ళంతా కూడా బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి. అలా కట్టుకోగలిగినటువంటి గుణవంతురాలుగా, జ్ఞానవంతురాలుగా దేవుడు మిమ్ములను చేయునుగాక. కీర్తన 128వ కీర్తన 3వ చరణంలో, 128వ కీర్తన 3వ చరణంలో, ఒలీవ మొక్కల వలె ఉంటారు నీ పిల్లలు, నీ భార్య. ఒలీవ మొక్కల వలె వారు. ఒలీవ మొక్క అంటే ఎంతో కాలం బతికేది. అది మనకి ఆదికాండంలో మరి నోహు ఓడలో నుంచి పౌరాన్ని బయటికి పంపించినప్పుడు దరిదాపు 150 రోజులు నీళ్ళల్లో ఉందండి భూమి. అప్పుడు చిగురించినటువంటి ఒక ఆకుని తీసుకొచ్చింది. ఆకే ఒలీవ చెట్టు ఆకు. అంటే అంత ఉపద్రవంలో కూడా జనరల్గా మామూలుగా నువ్వు కనుక ఎక్కువ నీళ్లు పెడితే ఉరకెత్తిపోయి చచ్చిపోతాయి మొక్కలు. 150 రోజులు అంటే అసలు బతుకుతాయా? బతకవు. మరి అప్పుడు కూడా బతికిందంట. అంటే నీ పిల్లలు అలాగ నిలదొక్కుకోగలిగినటువంటి పిల్లలుగా దేవుడు చేయును గాక. నిర్గమాకాండము 22వ అధ్యాయము 18వ వచనం, శకునములు చూడకూడదు గాక. ఏం చేయకూడదు మనం? శకునాలు చూస్తారు కొంతమంది. ఇంటి గడపకు ముందు ఒక ఆమె అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని సరైన బయలుదేరిపోతూ ఉంటే వాకిట్లో మధ్యలో ఒక డేలాడ తీసింది.
ఏంటి అంటే అది గార కట్టి అంట. అదేందమ్మా ఇక్కడ ఆరాధించామంటే దయ్యాలు రాకుండా. ఏం రాకుండా? గార కట్ట కడితే దయ్యాలు రావా? దానికి ఏమైనా అడ్డం అది? ఏమంటే దయ్యానికి ఏమైనా అడ్డమా? దయ్యానికి తలుపులు వేసినా కూడా లోపలికి వస్తుంది కదా దేవుడిలాగానే. దానికి కూడా పవర్ ఉంది. ఇంకొక ఆమె కట్టింది. ఆమె ఏం కట్టిందంటే కలబంద కట్టింది. ఇంతలా దుడ్డు ముక్కలు తీసుకొచ్చి ఎక్కడ కొనుక్కొచ్చిందో మరి అది కట్టింది. 2 పక్కలా కట్టింది. ఆమె దారాలు 2 తలుపులు ఉంటాయి కదా, అటుపక్క ఇటుపక్క 2 పక్కలా కట్టింది. ఏందమ్మా ఇది కట్టండి? దిష్టి అంటండి. లోపలికి వచ్చే వాళ్ళకి పెళ్లి కూతురు వచ్చింది, కొత్త పెళ్లి కూతురు, దిష్టి తగలకుండా. దిష్టి అంత ఆడిపోద్దమ్మా అన్న, చెట్టుకు పోద్దా? మరి ఎవరు చెప్పారు ఇవన్నీ? దేవుడు ప్రేమిస్తున్న పిల్లలు గడప మీద తొక్కుకుంటూనే అటు ఇటు తిరుగుతారు చిన్నపిల్లలు. మామూలుగా అయితే మనం ఏమంటాం? అమ్మో గడప తొక్కకూడదు. గడప ఏంటిరా? ఒక చెట్టేగా. గడప ఏంటి? చెట్టు. ఈ రోజుల్లో గడపలే ఉండటం లేదు. ఏముంటున్నాయి ప్రియులారా? ఆలోచించేయండి, చెప్పండి. ఏముంటున్నాయి? సిమెంట్ ఉంటున్నాయి. లేదు ఇంకేముంటున్నాయి చెప్పండి? మరి అపార్ట్మెంట్కి వెళ్తే అసలు గడపలే ఉండవు. మొదటి గడప తప్ప ఇక అసలు లోపల ఎక్కడ గడపలు ఉండవు. ఆలోచన చేయండి. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డారు, శకునాలు చూడకూడదు, ఉండవు, అసలు చూడకూడదు. 28 చూడండి. దేవుడిని నిందింపకూడదు. ఏం చేశాడు దేవుడు అనబాకండి. ఆయన ఏం చేశాడమ్మా? ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రేమిస్తే నాకేం చేశాడు అనబాకు. నీ తప్పులేనో లెక్క పెట్టుకో. అర్థమవుతుందా? 3 సంవత్సరాలు చదివానండి, కోర్సు తప్పానంటే నువ్వు సరిగ్గా చదివినప్పుడు తప్పుతావు, అంతే తప్ప కోర్సుదే కాదు తప్పు. నువ్వు చదవటం అనేది ముఖ్యం. ఇక్కడ 23వ అధ్యాయము 25వ వచనంలో నీ మధ్య రోగమును తొలగిస్తానన్నాడు దేవుడు. చదవండి. ఏం తొలగిస్తాడంట? మన మధ్య నుండి రోగాన్ని దేవుడు తొలగించునుగాక. 23వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. దేవుని సన్నిధికి నువ్వు ఒట్టి చేతులతో రాకూడదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, అంటే మనం ఒట్టి చేతులతో రాకూడదు. మరి ఒకసారి మనము అందా కానుకలు పెట్టి ఇక్కడ ఉండేది, ఆ పెట్టిలో డబ్బులు వేస్తూ ఇప్పుడే ఎందుకులే తీయటం అని అనుకుంటే దొంగ ఎత్తుకుపోయాడు. కానుకలు వేయటం మానేసాం. ఇప్పుడు సన్నిధికి వస్తున్నాం కానీ కానుకలు వేయట్లేదు ఇప్పుడు మనం. కారణం ఏంటంటే చేతికి ఇవ్వటం జరుగుతూ ఉంది కొన్ని చోట్ల. మరి దొంగలు ఎత్తుకుపోతున్నారు. తక్కువ కదా కానుకలు వచ్చేదని ఒక 50 రూపాయలకి ఏం తీస్తాంలే అని పెట్టడం. అది ఎవడో చూశాడు, ఇక్కడోడే చూసాడు, వాడు కూడా లేడు ఇప్పుడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా పని చేయడానికి వచ్చిన వాళ్ళు గమనించారు. అది గమనించి తలుపులు పగలగొట్టి మరి ఆ యొక్క కానుక పెట్టా బయటికి తీసుకెళ్లారు. కానీ అది తాళం ఎట్టుంది, అది రాలేదు, గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా. గడ్డ పలుగు తీసుకొని వచ్చి అల్లి పడగొట్టారు. ఇప్పటికే ఆ సాక్ష్యం ఆ తలుపులో కనపడుతుంది. ఆ తలుపు ఎరగొట్టబడింది, బయట వైపు గొళ్ళెం లేదు. ఆలోచన చేయండి ప్రియులరా. మరి ఈ మందిరం కట్టిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు జరిగాయి. మరి దేవుడు ఈ సంవత్సరం కూడా మనల్ని కాపాడి బతికించి బలపరిచి స్థిరపరిచి, దేవుడి చిత్తమైతే మరి పెద్ద మందిరంగాను, మరి అలాగే అనేక ఆత్మలు వచ్చినట్లుగాను ఈ సంవత్సరం దేవుడు మనకి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.